నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్లో సాగుతున్న సీఎం వేట. పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై రంగంలోకి ఏసీబీ, గొర్రెల పంపిణీలో అక్రమాలు, ఫైళ్ల మాయంపై విచారణ. పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వృద్ధి చెందిందన్న కేటీఆర్, సంక్షోభంలోకి వెళ్లకుండా చూడాలని సర్కార్కు విజ్ఞప్తి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కోటాలో ఇద్దరిని ఖరారు చేసిన కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల, పార్టీని బలోపేతం చేసేలా అధిష్టానం కీలక నిర్ణయం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో భార్య తలనరిగిన భర్త, వివాహేతర బంధం పెట్టుకుందనే అనుమానంతో ఘాతుకం. సంస్కరణలతో దేశంలో పన్ను రాబడి పెరిగిందన్న ప్రధాని, శ్రీ సత్యసాయి జిల్లాలో నాసిన్ శిక్షణా కేంద్రం ప్రారంభం. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో పెట్టుబడి పెట్టండి పేరుతో పెవిలియన్ను రూపొందించారు. సృజనాత్మకత, సంప్రదాయాల కలయిక ట్యాగ్లైన్ పెట్టిన తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతలను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్తో వాల్ డిజైనింగ్ చేశారు. పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, ప్రపంచంలోనే అపార అవకాశాలున్న ప్రాంతం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. మీకోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోర్డింగ్ ఏర్పాటు చేశారు. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు, జీవ వైద్య రంగానికి డేటా సైన్స్ జోడీ, ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత, పరిశ్రమల నుంచి సమగ్రత, స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందంటూ తెలంగాణ అనుకూలతలను ఇంగ్లీష్ కోట్స్తో ప్రదర్శించారు. పెవిలియన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బృందం పలువురు ప్రతినిధులను కలిశారు. మెట్రానిక్స్ సీఈఓ, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, యుఎన్ఎఫ్పిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేమ్, దావోస్ అల్జీమర్స్ చైర్మన్ జార్జ్ రాడెన్బర్గ్ తదితరులను కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్లను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరి అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందినట్లు అభ్యర్థులు నిర్ధారించారు. అయితే అధికారికంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్లకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నెల 18 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు గడువు ఉండటంతో ఆలోపు వీరు నామినేషన్లు దాఖలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉండటంతో శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. గొర్రెల పంపిణీలో అవకతవకల కేసు ఏసీబీ చేతికి వెళ్లింది. ఈ కేసు విచారణ జరపాలని అవినీతి నిరోధక శాఖకు పోలీసులు బదిలీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఓఎస్టీ కళ్యాణ్తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించాలని పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు. పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ గోల్మాల్ కేసును అవినీతి నిరోధక శాఖకు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం పేరిట రైతులను మోసం చేశారని బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలు సేకరించి ఉచితంగా పంపిణీ చేస్తోంది. లోలోనా ది లైవ్ స్టాక్ కంపెనీ నిర్వహిస్తున్న సయ్యద్ మోయీద్ అనే గుత్తేదారుతో కలిసి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్
కేశవ్ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతుల వద్ద గొర్రె పిల్లలు పరిశీలించారు. 20 గొర్రెలు, 1 పొట్టేలు కలిపి ఒక యూనిట్గా మొత్తం 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు. అనంతరం రైతుల ఆధార్, పాన్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్లను పశుసంవర్ధక శాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసి నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా అధికారులు చేయాల్సిన పని కాంట్రాక్టర్ సయ్యద్ మోయిద్కు అప్పగించారు. దీంతో అతను రైతుల స్థానంలో తమ బినామీల బ్యాంక్ అకౌంట్ నంబర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో పశుసంవర్ధక శాఖ నుంచి డబ్బు నేరుగా బినామీ ఖాతాల్లో పడ్డాయి. దాదాపు 2 కోట్ల పైగా నగదును అధికారులు కాంట్రాక్టర్తో కలిసి తప్పుడు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గొర్రెపిల్లలు తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా తమ అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో అనుమానంతో రైతులు కొండాపూర్లోని సయ్యద్ మోయిద్ కార్యాలయంలో నిలదీశారు. ప్రభుత్వం నుంచి డబ్బు విడుదల కాలేదని అతను మాయమాటలు చెప్పాడు. దీంతో రైతులు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించగా తమకు రావాల్సిన డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలుసుకున్నారు. గత డిసెంబర్ 20న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్తో పాటు ఏడీలు రవికుమార్, కేశవసాయిపై కేసు నమోదు చేశారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో ఉంగనూరు రైతుల వద్ద ఆవులు కొనుగోలు చేసి వారిని సైతం మోసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరులతో కలిసి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు. ఏ రాజకీయ విలువలకైతే జైపాల్ రెడ్డి గారు వారి మరణం వరకు కట్టుబడి ఉన్నారో ఆ రాజకీయ విలువలకు తగ్గట్టుగా మేమందరం కూడా నడుచుకుంటామని ఇవాళ హామీ ఇస్తూ జైపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్టు పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని నివాసంలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో తమ్మినేని వీరభద్రానికి వైద్య బృందం చికిత్స అందుతోంది. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని వెంటనే చేపట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభంపై ఆయన స్పందించారు. 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలు విస్తరించారని తెలిపారు. భారాస ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని, పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని అన్నారు. ఈ రంగానికి సంబంధించి 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా కేటీఆర్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జూపల్లిపై భారాస మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. భారాస కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు తెలంగాణ భవన్లో దుయ్యబట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి కాపాడుతున్నారు కాబట్టే బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించారు. నిందితుల కాల్ డేటా బయటపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లేశన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క హత్య మరి రాజకీయ హత్య కాకపోతే స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న నీవు కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం పరివిడిల్లుతున్నదని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే యథేచ్ఛగా హత్యలు, భూ కబ్జాలను కూడా మరి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు సహా మరో ప్రెస్ మీట్ పెడతాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కేటీ రామారావు గారు గంట్రోపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి వచ్చి 200 కిలోమీటర్ల దూరం వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడితే నువ్వు ఆ రోడ్డు మీద రోజు 10 సార్లు తిరిగి నీవు కనీసం వాళ్ళని పరామర్శించలేదంటే ఇది కేవలం ఈ హత్య వెనక నీ అనుచరులు ఉన్నారు కాబట్టే నీవు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. కాబట్టి మాకు ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వారి వెంట ఉంటామని చెప్తూ జూపల్లి కృష్ణారావు గారు నిన్న చేసినటువంటి అన్ని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్పై 28 మంది భారాస కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అయితే తొలుత భారాసకు చెందిన బోగ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగగా ఏడాది క్రితం ఆమె పార్టీకి పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. అప్పటి నుంచి ఆమె స్థానంలో వైస్ చైర్మన్గా ఉన్న గోలి శ్రీనివాసన్కు చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయనను తొలగించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఇవాళ కౌన్సిలర్లు కలెక్టర్ను కోరారు. బీసీ మహిళను చైర్పర్సన్గా కొనసాగించాలని విన్నవించారు. కౌన్సిలర్స్ 28 మంది కాక ఒక ఎంఐఎం అందరం కలిసి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారికి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి వైస్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా మా గోల్సీన్ అన్నది మేము ఎన్నుకోవడం ఏదో నడుస్తుంది మా దాంట్లో. కాకపోతే ఇకనైనా మాకు బీసీ మహిళకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీ వైస్ చైర్పర్సన్ని అలాగే ఇప్పుడు మళ్ళీ చైర్మన్ని కొత్తగా ఎన్నుకోవాలి, బీసీ లేడీని తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానికోసం ఇవాళ మేము లెటర్ ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మేడంకి. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలోని హిట్ అండ్ రన్కి సంబంధించిన 106(2) సెక్షన్ను ఇప్పట్లో అమలు చేయబోమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్లను, లారీ యజమానులను పిలిచి మాట్లాడతామని, ఆ తర్వాతే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుంచి లారీల సమ్మె చేయాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. సమ్మెని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లారీ డ్రైవర్లు సమ్మెపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మదిరలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రజలు తమ సమస్యలు ఏకరవు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు వినతి పత్రాలు ఇవ్వగా అందరి సమస్యలను ఓపిగ్గా విన్న ఉప ముఖ్యమంత్రి అధికారులతో చర్చించిన పరిష్కార మార్గం చూపుతానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. జేఎన్ఎన్-యూఆర్ఎం కాలనీలో భార్య పుష్పలతను భర్త విజయ్ అతి కిరాతకంగా తల నరికేశాడు. వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను నిందితుడు విజయ్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన బ్లాక్లోకి భార్యను తీసుకెళ్లి పదునైన కత్తితో తలను, ముండాన్ని వేరు చేశాడని వనస్థలిపురం ఏసీపీ భీమ్రెడ్డి తెలిపారు. పుష్పలతకు గతంలో 2 పెళ్లిళ్లు జరిగాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో చూస్తే ఒక పుష్పలత అనే ఆమెను 41 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆమెను తన భర్తనే చంపినట్లుగా తెలిసింది. అదే విధంగా అంటే ఇక్కడ కాలనీవాసుల ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ వాళ్ళ నేరస్తుని యొక్క సిస్టర్కు ప్లాట్ అలాట్ అయింది. దాన్ని ఏదో క్లీన్ చేద్దామని తీసుకొచ్చి చంపినట్లుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్గా ఇప్పుడు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ వస్తే అది మీకు అప్డేట్ చేస్తాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు వెళ్లింది.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సిఐడి 17A నిబంధనలు ఉల్లంఘించిందని జస్టిస్ బోస్ తీర్పు వెలువరించగా, చట్ట సవరణ తర్వాత కేసులకే 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు చట్టవిరుద్ధమన్న జస్టిస్ బోస్ తగిన అనుమతులు లేకుండా కేసులు పెట్టారని తెలిపారు. కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పులో వెలువరించారు. చట్ట సవరణకు ముందు కేసులకు 17A వర్తించదన్న జస్టిస్ త్రివేది, నిజాయితీ గల అధికారుల రక్షణకే 17A చట్ట సవరణ చేశారని తెలిపారు. ఫలితంగా తగిన నిర్ణయం కోసం సీజేఐకి నివేదిస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 17Aకు సంబంధించిన చట్ట సవరణ 2018 జూలై 26న జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకానికి అనుకూలంగా గిడుగు రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్ష పదవికి నిన్ననే రాజీనామా చేశారు. ఇది జరిగిన 24 గంటల్లోనే షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన వెలువరించింది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని నెలకొల్పిన షర్మిల కాంగ్రెస్తో అవగాహనలో భాగంగానే గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత ఈ నెల 4న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. 10 ఏళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏపీలోని సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 541 కోట్లతో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రధాని ప్రారంభించారు. ఇది సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా, ప్రముఖ శిక్షణా సంస్థగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్న ప్రధాని పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని వివరించారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని గుర్తు చేశారు. పన్ను వచ్చిన ఆదాయాన్ని వివిధ వర్గాల సంక్షేమం, అధునాతన మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తున్నామని అన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోందని చెప్పిన ప్రధాని 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పారు. हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए. आज देश में रिकॉर्ड टैक्स कलेक्शन हो रहा है और जब सरकार का टैक्स कलेक्शन बढ़ा है तो सरकार जनता का पैसा विभिन्न योजनाओं के जरिए जनता को लौटा भी रहा है. आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड निवेश कर रही है. आज जब देश का टैक्स पेयर ये देख रहा है कि उसके पैसे का सही इस्तेमाल हो रहा है, वो भी आगे बढ़कर टैक्स देने को तैयार हुआ है. అంతకుముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా వైభవం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళా సంపద గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. స్థల పురాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో వేలాడే స్తంభం గురించి ప్రధానికి అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలో తోలుబొమ్మలాటను ప్రధాని వీక్షించారు. రామాయణంలో సీతాదేవి అపహరణ సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన జటాయువు ఘట్టాన్ని వీక్షించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఇండియా కూటమి ఓడించనుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో సాగుతున్నట్లు చెప్పారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని, కలిసికట్టుగా తాము భాజపాను ఓడిస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 14న మణిపూర్లోని తౌబల్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర సోమవారం సాయంత్రం నాగాలాండ్లో ప్రవేశించింది. ఈ సందర్భంగా కొహిమాలోని వార్ సిమెంటరీని సందర్శించి రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన సైనికులకు రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం హైస్కూల్ జంక్షన్లో ప్రసంగించిన రాహుల్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని భాజపా సంఘ్లు ప్రధాని మోదీ కేంద్రంగా రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే తాము హాజరు కావటం లేదని అన్నారు. The RSS and the BJP have made the 22nd January function a completely political Narendra Modi function. I think that is why the Congress president said that he would not go to the function. Even the biggest authorities of the Hindu religion have made their view public about what they think about the 22nd January function, that it is a political function. So it is difficult for us to go to a political function which is designed around the Prime Minister of India and designed around the RSS. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్తులను భారత్కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏల బృందం త్వరలో బ్రిటన్కు వెళ్లనుంది. యూకేలో వారు సంపాదించిన ఆస్తులపైన ఈ బృందం వివరాలను సేకరించనుంది. ఆర్థిక నేరస్తుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏలకు చెందిన ఉన్నత స్థాయి బృందం ఈ మేరకు యునైటెడ్ కింగ్డమ్, యూకేకు వెళ్లనుంది. ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాలను భారత్కు తీసుకొచ్చే చర్యలను ఈ బృందం మరింత వేగవంతం చేయనుంది. భారత్, యూకే మధ్య మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ మాల్ట్ ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఆర్థిక నేరస్తులు, ఇతర నేరస్తులపై క్రిమినల్ విచారణ ఎంతవరకు వచ్చిందో సమాచారం పంచుకోవాల్సి ఉంది. 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందం యూకే అధికారులతో మాల్ట్ కింద సమాచారం పంచుకోనుంది. ఈ అంశం చాలా కాలంగా ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉంది. ఎన్ఐఏ బృందం ఖలిస్తాన్ వంటి తీవ్రవాద సంస్థల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. మాల్ట్ వివరాలను భారత విదేశాంగ శాఖ ఒప్పందం ఉన్న దేశాలకు చురుగ్గా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో 3 దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందంలో విదేశాంగ శాఖ సీనియర్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. యూకే అధికారులతో సెషన్ల వారీగా సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ బృందం సమావేశాలను లండన్లోని భారత హైకమిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీలను అప్పగించాలని కోరడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులు, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను భారత బృందం తెలుసుకోనుంది. యూకే సహా విదేశాల్లో నేరస్తుల ఆస్తులను కనుగొనే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని, వాటిని జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. భారత్కు పంపాలన్న కోర్టుల ఆదేశాలపై సంజయ్ భండారీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేశారు. వాటి తీర్పుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈడీ ఇప్పటికే భారత్లోని వారి ఆస్తులను జప్తు చేసింది. మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను అమ్మడం ద్వారా పెద్ద మొత్తం నగదును వసూలు చేసింది. తర్వాత వాటిని బ్యాంకులకు అప్పగించింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడిగా పేరున్న సంజయ్ భండారీ 2016లో పరారయ్యాడు. యూపీఏ హయాంలో వేర్వేరు రక్షణ ఒప్పందాలపై ఆదాయ పన్ను విభాగం ఈడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత భండారీ పరారయ్యాడు. ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం లండన్, దుబాయ్లో ఆస్తులను సంపాదించిన భండారీ తర్వాత వాటిని రాబర్ట్ వాద్రా అనుచరుడైన సీసీ థంపీకి చెందిన షెల్ కంపెనీలకు మళ్లించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 6,500 కోట్లు రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించిన కేసులో మోసం కేసును నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులను 5,000 కోట్లకు మోసం చేసిన కేసులో 5,000 కోట్ల రూపాయల మాల్యా ఆస్తులను జప్తు చేశారు. భారత్లో సంజయ్ భండారీకి చెందిన 26 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మాల్యా, నీరవ్ మోదీల మాదిరిగానే భండారీని కూడా ప్రత్యేక కోర్టు పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది. బెంగళూరు కెంపెగౌడలోని గవి గంగాధరేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సంక్రాంతి పర్వదినాన ఈ మహాదృశ్యం ఆవిష్కృతమైంది. ఏడాదికి 2 సార్లు మాత్రమే స్వామివారిపైన సూర్యకిరణాలు పడడం ఇక్కడ విశేషమని ఆలయ అర్చకులు తెలిపారు.